ఆనందముతో కేకలు వేచినదంటే పిల్లారా, ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు అంటే తన 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 హృదయము కేకలు వేస్తూ ఉందంట. ఎందుకని? దేవుని ఆవరణము చూడాలని, దేవుని మందిరాన్ని చూడాలని, దేవుని మందిరంలోనికి వెళ్ళాలని, దేవుని మహిమపరచాలని, దేవుని స్తుతించాలని, దేవునితో గడపాలని ఆ యొక్క భక్తుడికి ఎలా ఉందంట? తన ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించిన హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. నా ప్రియ సంగమా, ఈరోజు దేవుడు ఒక రోజుకి 24 గంటల సమయాన్ని ఇస్తున్నాడు. వారానికి 7 రోజులు లెక్కేసుకోండి, ఎన్ని గంటలు దేవునికి సమయాన్ని ఇస్తున్నాడు. ఒక సంవత్సరానికి 365 రోజులు సమయాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మనిషి ఎలాగున్నాడంటే, దేవుడు ఇంత సమయం ఇస్తున్నా, ఇంత జ్ఞానం ఇస్తున్నా, ఇంత బలం ఇస్తున్నా, ఇంత ఆహారం ఇస్తున్నా, మనిషి ఆ సమయాన్ని తీసుకుని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. ఇవాళ చాలా మంది ఎలాగున్నాం, ఏ విధంగా నడుస్తూ ఉన్నాం? దేవుడిచ్చిన సమయాన్ని దేవుడికే వాడుతున్నామా? దేవుని సంఘములో గడుపుతున్నామా? దేవునికి ఎంత సమయాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం? సరిగ్గా మనం చెప్పుకోవాలంటే చూడండి, మరి ఆదివారం ఒక రోజు ఆరాధనకి వెళ్ళడానికి చాలా మందికి ఎంత బలహీన పడిపోతారంటే, ఎంత బాధపడిపోతారంటే, అంటే 7 రోజుల్లో ఒక రోజు, ఒక్క రోజైనా గడుపుతారా? ఒక రోజు కాదు. ఒక రోజులో ఎన్ని గంటలు? సహజంగా 3 గంటలు అని చెప్తారు పాస్టర్ గారు. 3 గంటలైనా వెళ్తారా? 3 గంటలు కూడా వెళ్ళరు. ఎన్ని గంటలకు వెళ్తారు? ప్రార్థన 12 గంటలకు ప్రార్థన అంటే ఒకరికి 1 గంటకి వెళ్ళేవారు కొంతమంది, 2 గంటలకు వెళ్ళేవారు కొంతమంది, ముగింపు ప్రార్థనకి వెళ్ళేవారు మరికొంతమంది. అంటే ఒక వారానికి మనం చూసుకుంటే వారంలో 7 రోజులు దేవుడు ఇస్తున్నప్పటికీ కూడా ఆ 7 రోజుల్లో కూడా మనము దేవుణ్ణి ఆరాధించకుండా ఆ ఒక్కరోజు, కనీసం ఒక్కరోజుని దేవుడికి ఇవ్వరా బాబు అంటే ఆ ఒక్కరోజు కూడా ఇవ్వకుండా, ఇప్పుడు ఒక్క రోజులో 3 గంటలనే ఇవ్వండి బాబు అంటే ఆ 3 గంటలు ఇవ్వకుండా, కొంతమంది వారానికి 1 గంట ఇస్తారండి, కొంతమంది వారానికి 2 గంటలే ఇస్తారు, కొంతమంది వారానికి 10 నిమిషాలు ఇస్తారండి. ఒకవేళ ఇవాళ దేవుడు ఏం చేయకపోవచ్చు, దైవశాకుడు కూడా పిలిచి అలిచిపోవచ్చు. కానీ ఒకానొక దినం ఉంది, లెక్క అడిగే దినం, తీర్పు దినం. ఆ తీర్పు దినాన్ని నిన్నెవరు కాపాడలేరు. దేవుడు నిన్ను తీర్పులో అడుగుతాడు. రీజన్ ఏంటో తెలుసా? మొట్టమొదటి రీజన్ ఏంటో తెలుసా? నీవు నన్ను ఆరాధించావా? నేను నీకు తెలుసా అంటాడంట దేవుడు. నేను నీకు తెలుసా? కొంతమంది మీరెవరు ప్రభువా అంటారు. ఎందుకంటే చాలా మందికి దేవుడు ఎవరో కూడా తెలియదు. మరికొంతమంది అది తెలుసు ప్రభువా, తెలుసా? నన్ను ఆరాధించావా? నన్ను స్తుతించావా?